జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. పిల్లలకు ఎలాంటి పేర్లు పెడితే వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. పిల్లల పేర్లు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటాయి. పిల్లలకు పెట్టేటటువంటి పేర్లు వారి యొక్క జీవితంపై ప్రభావాన్ని కూడా చూపిస్తాయి. మీ పిల్లలకు పెట్టేటటువంటి పేరే వారి యొక్క జీవితం మంచి దశలోకి వెళ్ళాలన్నా, గొప్ప గొప్ప మార్పులు జరిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నా వారికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకు వెరైటీ పేర్లు పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చి చూస్తే తమ పిల్లలకు కొత్త తరహా పేర్లను పెట్టడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని పేర్లను మాత్రం మీ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీ పిల్లలకి పేరు పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకోవాలి. మీ పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఎలాంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ శాస్త్ర ప్రకారము పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు, తిథులు చూడాల్సి ఉంటుంది. జన్మజాతకం ప్రకారం రాశిని నిర్ణయించుకున్న తర్వాత పేరును పెట్టాల్సి ఉంటుంది. అష్టమి, అమావాస్య, చతుర్దశి తిథుల్లో పిల్లలకు పేర్లు అసలు పెట్టకూడదు. పిల్లలకు పెట్టే పేర్లు అరుదుగా విన్నవై ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి పెట్టే పేరు ఫన్నీగా ఉండకూడదు. అలాంటి పేరు పెడితే మీ చిన్నారికి ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది వారి పూర్వీకులు పెద్దవాళ్ళ పేర్లను మిక్స్ చేసి పిల్లలకు పెడుతూ ఉంటారు. సెంటిమెంట్ కోసం అలా చేసిన మీ పిల్లలకు మీ పూర్వీకుల పేర్లు పెట్టకూడదు. ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల మీ చిన్నారి పెరిగి పెద్దయ్యాక చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అందువల్ల గతంతో సంబంధం లేకుండా మీ చిన్నారికి పేరు పెట్టాలి. కాబట్టి మన సెంటిమెంట్స్ కంటే చిన్నారి సంతోషమే ముఖ్యము. పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు 2 అక్షరాల పేరు పెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది నామోషి పడుతున్నారు. ఆడపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెడితే మంచిదట. మగపిల్లల పేర్లను బేసి అక్షరాలతో పెట్టకపోవటమే మంచిదని సంఖ్యాశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మీ పిల్లలకి పెట్టే పేరులో 0 ఉండకూడదు అని గుర్తుంచుకోండి. 0 ఉన్న పేరు వాళ్ళకి జీవితంలో అభివృద్ధి ఉండదట. మగపిల్లలకి 2 లేదా 4 అక్షరాలు ఉన్న పేర్లను పెడితే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు పేర్లు పెట్టాలని అనుకునే వాళ్ళు బిడ్డ పుట్టిన 11వ రోజు లేదా 12వ రోజు పేరు పెడితే మంచిదని చెప్పవచ్చు. జ్యోతిష్కుల సలహా ప్రకారం పిల్లలకు పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. పిల్లలకు పేర్లు పెట్టే ముందు జన్మ నక్షత్రం ఆధారంగా పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు. ఈ రోజుల్లో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ఏ పేరు పడితే ఆ పేరు పెట్టేస్తున్నారు. మీరు పెట్టిన పేరు వినగానే అది అమ్మాయి పేరా లేదా అబ్బాయి పేరా అని స్పష్టంగా అర్థం అవ్వాలి. కొన్ని పేర్లను వింటే అది కరెక్ట్ పేరేనా అనిపిస్తుంది. ఉదాహరణకు అబ్బాయికి శశి అని పేరు పెట్టకూడదు. ఎందుకంటే శశి అని పేరు వినగానే అమ్మాయి అని ఎవరికైనా అనిపిస్తుంది. అందువల్ల ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పెట్టే పేరు ఇతర భాషల్లో చెడు పదం కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మన దేశంలోని దాదాపు 600 రకాల భాషలు ఉన్నాయి. ఉదాహరణకు నిప్పు అనే పదానికి ఒక గిరిజన భాషలో కిస్ అనే అర్థం ఉంది. అందువల్ల పేరు పెట్టేటప్పుడు కనీసం ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి ప్రధాన భాషల్లో ఆ పేరుకి ఎలాంటి అర్థాలు ఉన్నాయో తెలుసుకుంటే మేలు. ద్రౌపది, మండోదరి, మందర, కైకేయికి అనేక పేర్లను మాత్రం ఆడపిల్లలకు అసలు పెట్టకూడదని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. ద్రౌపది మహాపతివ్రత, అలాగే పంచపాండవులకు భార్య, 5గురు భర్తలకు భార్య కావడంతో హిందువులు ఈ పేరు పెట్టడానికి ఇష్టపడరు. మండోదరి రావణుడు భార్య కావడంతో ఈమె పేరు కూడా ఎవరూ పెట్టుకోరు. మందర, ఈమె చెడు కోరుకునే మనిషి. కైకేయికి లేనిపోని మాటలు చెప్పి రాముడు అడవులకు వెళ్ళడానికి కారణభూతం అయింది. అందుకే ఈ పేర్లను మాత్రం మీ ఇంటి ఆడపిల్లలకు పెట్టకూడదు. అలాగే సీత, దమయంతి, సావిత్రి, శకుంతల ఇలాంటి పేర్లు పెట్టుకునే వారికి కూడా కష్టాలు అనేవి వస్తాయట. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త. కాబట్టి మీ ఇంటి ఆడపిల్లలకి నక్షత్రాలు గల పేర్లను కూడా పెట్టకూడదు. నక్షత్ర నామాన్ని శిశువుకి పెడితే
సవతి దోషము పట్టవచ్చు. పిల్లలకి చెట్ల పేర్లు, పూల పేర్లు కూడా పెట్టకూడదనేది నిషేధము. ఉదాహరణకు చందన, కేతకి, మల్లిక, మాలతి లాంటి పేర్లను పిల్లకు పెట్టొద్దంటారు. ఎందుకంటే అవి చెట్లకు సంపాదించిన పేర్లు. చెట్లు రాసుకొని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి. చెట్లు ఎండకి వానికి దిక్కుమొక్కు లేకుండా ఒంటరిగా ఉంటాయి. కాబట్టి అలాంటి కష్టాలు తెచ్చిపెట్టే పేర్లను మాత్రం పిల్లలకి పెట్టకూడదు. పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చాలామంది అనుకుంటారు. అది కేవలము మూఢనమ్మకం మాత్రమే అని పండితులు సూచిస్తున్నారు. ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది. కానీ ఈ విషయం తెలియక చాలామంది పేరు మారిస్తే కలిసి వస్తుందని అనుకుంటున్నారు. మన మనసు దేని పట్ల అయితే పాజిటివ్గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితము అనేది మారిపోదు. మొదటి చిన్నారి అయినా రెండవ చిన్నారి అయినా పేర్ల విషయంలో మాత్రము స్పెషల్గానే ఉండాలి. మీరు పెట్టిన పేరు మీ పిల్లలు తలుచుకుంటూ లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి పేరు మీరు పెట్టాలి. మీరు పెట్టిన పేరుతోనే మీ పిల్లలు జీవితాంతం బతకాలి. కాబట్టి 1కి 10 సార్లు బాగా ఆలోచించి ఫైనల్గా ఒక మంచి పేరును సెలెక్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.